కళ్యాణ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా మార్చే విధంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే దేవవరప్రసాద్. నిత్యం 20,000 మంది భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కళ్యాణ మహోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 4 నుంచి 13 వరకు జరిగే మహోత్సవాలకు ఉత్సవ కమిటీని నియమించారు. చైర్మన్ గా దిరిశాల బాలాజీతో పాటు మరో 21 మంది కమిటీ సభ్యులతో కమిటీ వేశారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ దేవవరప్రసాద్ గారు నన్ను ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఉత్సవ కమిటీగా నన్ను మాకు కమిటీ వేయటం జరిగింది. మరి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రం ఈ సంవత్సరం అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుందండి. 4/2/2025 నుంచి 13/2/2025 వరకు స్వామివారి కార్యక్రమాలు ఉంటాయి. మరి ముఖ్యంగా 7/2/2025 తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఈ కళ్యాణ ఉత్సవానికి కానీ 10 రోజులు వస్తారని మాకు అంచనాతో మేము భక్తులు ఎవరో కూడా ఇబ్బంది పడకుండా వారికి అనేక సౌకర్యాలు గతంలో ఎన్నడలేనటువంటి సదుపాయాలు గౌరవ శాసనసభ్యులు దేవవరప్రసాద్ గారు వారి సహాయంతో మేము చేయడం జరుగుతుందండి. గతంలో రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితులు ఉండేవి. స్వామివారి గుడికి రావడానికి కానీ ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారి మంటపంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను పలువురు ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు పూలమాలలతో సత్కరించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన సమయంలో గుర్తింపు వస్తుందని ఉత్సవ కమిటీ చైర్మన్ బాలాజీ తెలిపారు. దానికి తానే ప్రధాన సాక్ష్యమన్నారు. ఈ పదవిని గొప్ప బాధ్యతగా తీసుకుని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సూచనలతో ఉత్సవాలు ఘనంగా జరిగే విధంగా చూస్తానన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. దక్షిణ అంతర్వేది పుణ్య